నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, అది మన జీవితంలో ఎందుకు అవసరం, మంచి వ్యక్తిత్వం మన జీవితాన్ని ఎలా మార్చగలదో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. హాయ్ అండి, నేను మీ వెంకటేష్ కెల్లా. ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, అ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ మహిళలకు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఇవాళ మీ ముందు ఈ టాపిక్ తో వస్తున్నాము. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, దాని గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాం. మొదటిగా వ్యక్తిత్వ వికాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒక మనిషి కనబడి బయట ఎలా కనబడతారు, అలాగే లోపల ఎలాగ ఆలోచిస్తారు అనేది. బయట కనబడే విషయాల్లో ఏమేమి చూస్తామంటే, ఎలాగా దుస్తులు ధరించారు, ఎలాగ అలంకరించుకున్నారు, ఎలా మాట్లాడతారు, నడుస్తారు, కూర్చుంటారు, విధానాలు ఎలాగ ఉంటాయి. ఒక బయట చూపు నుంచే ఈ మనిషి మంచా చెడా అని అనుకునే దాకా మనకు ఆలోచనలు అనేవి వస్తాయి. అలాగే లోపల పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. మనం బయట కనబడేది 10% మాత్రమే, కానీ మన లోపల ఎలా ఉంటాము అనేది మన యొక్క డిమాండ్ సొసైటీలో ఉంటుందండి. ఇవాళ ఆలోచించినట్టయితే మనం ఎలా ఆలోచిస్తాం, మనం ఆలోచించే విధానాలు ఎలాగ ఉంటాయి, మన లీడర్షిప్ స్కిల్స్ అనగా నాయకత్వం ఎలా ఉంటుంది, టైం మేనేజ్మెంట్, సమయాన్ని ఎలా నిర్వహిస్తున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా అవతల వాళ్ళు చెప్పి తీసుకుంటున్నాం, ఇలా చాలా విషయాల గురించి మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. ప్రతి దానిని నీట్గా ఈ వీడియోలో మనం చెప్తున్నాం. దీనికి ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు కూరగాయలో లేకపోతే పళ్ళు కొనడానికి వెళ్తారు. వెళ్ళగానే మీరు ఒక యాపిల్ కొట్టుకే వెళ్ళారండి. వెళ్ళగానే మీ దగ్గర రకరకాల యాపిల్స్ ఉన్నాయి, అన్ని రెడ్ కలర్లో ఉన్నాయి. కొన్ని చిన్నగా నల్ల నల్ల మచ్చలతో ఉన్నాయి, కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, కంప్లీట్గా నీళ్ళు వేసి అలా చూస్తే తినాలన్నట్టు ఉన్నాయి. మీరు ఏది తీసుకుంటారు? ఏదైతే ఫ్రెష్గా నాణ్యంగా మనకి చూడాలనిపిస్తుందో దాన్నే తీసుకుంటారు. అంటే మొట్టమొదటిగా ఇన్నర్ పర్సనాలిటీ కంట బయట మీరు ఎలా కనబడాలి, ఎలా ఆకర్షింపబడాలి అనే విషయాన్ని మనం ముందు పెట్టుకోవాలి కదండి. ఒక పళ్ళు చూడగానే ఇది తీసుకోవాలన్నప్పుడు, ఒక మనిషిని చూడగానే మాట్లాడాలి, సన్నిహితంగా ఉండాలి అనే విషయం కూడా అవతల వాళ్ళకి అనిపించాలి. మనం అన్నిటి గురించి మాట్లాడడానికి ముందు మన గురించి మనకేం తెలుసండి? సరదాగా ఒక పెన్ను పేపర్ తీసుకోండి, లేదంటే ఈ క్వశ్చన్ని, ప్రతి ప్రశ్నని పాజ్ చేసి దాని ఆన్సర్ని మీకు మీరుగా ఉంచుకోండి. మొదటిగా నేనెవరు అనగా, నేను తల్లిని, చెల్లిని, ఒక విద్యార్థిని, ఇంటి పెద్దని, నేను అందరినీ చూసుకోగలిగిన రెస్పాన్సిబుల్ విమెన్, మహిళలు ఎవరు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. రెండోది, మీ బలం ఏమిటి, మీ బలహీనం ఏమిటి, మీకు ఏవి నచ్చుతాయి, ఏవి నచ్చవు, మీరు అనుకున్నట్టు జీవిస్తున్నారా, లేదా మీరు ఎన్నో కోరికలతో ఆశలతో వచ్చిన జీవితంలో ఇవాళ ముందుకు వెళ్ళగలుగుతున్నారా, మీ ఆర్థిక పరిస్థితి మీరు అనుకున్నట్టు ఉందా, ఇవన్నిటినీ మీరు ప్రశ్న వేసుకోవాలండి. ఎప్పుడైతే ఈ ప్రశ్నలకు ముఖ్యంగా మీకు సమాధానాలు దొరుకుతాయో అప్పుడు మాత్రమే నేను ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది. దయచేసి ఒక 2 నిమిషాలు కేటాయించి ఇప్పుడు నేను అడిగిన అన్ని ప్రశ్నలకు మీరు జవాబులు సక్రమంగా, ఎవ్వరు ఏమనుకున్నా నా గురించి నేను తెలుసుకోవాలనుకుని ఒక్కసారి జవాబులు ఇచ్చినట్లయితే నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలు అన్నిటికీ మీకు జవాబులు దొరుకుతాయి. మనం నెక్స్ట్ 2 టాపిక్స్ మాట్లాడబోతున్నాం. ఒకటి, మీ బలహీనాలు. 2, ఈ బలహీనాల నుంచి బయట రావడానికి కావలసిన స్కిల్ సెట్, మీ పర్సనాలిటీని డెవలప్ చేసే విషయాల గురించి నెక్స్ట్ మాట్లాడు. బలహీనాలు ఏంటి? ఆ బలహీనాలు మొట్టమొదటిగా మన బలహీనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సొసైటీ. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, నాకు నాలెడ్జ్ ఉందా,
నా చదువు సొసైటీ పరంగా ఉందా, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మా పిల్లలు నన్ను పట్టించుకుంటారా? విశ్వాసం, కాన్ఫిడెన్స్ మీకుందా? మీరు చేసే ప్రతి పనిలో కాన్ఫిడెంట్గా, ధైర్యంగా సొసైటీ ముందు మీరు నిలబడగలుగుతున్నారా? రెండోది, మీరు మాట్లాడే భాష అవతల వాళ్ళు తీసుకుంటారా, తీసుకోరా? మీరు కిచెన్కి మాత్రమే పరిమితమా? మీకున్న జ్ఞానం ఇంటికి మాత్రమే పరిమితమా? మీ జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళగలరా? దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ఒక వ్యాపారంలో పెట్టి ఆ వ్యాపారం ద్వారా మీ కుటుంబాన్ని ముందుకు నడిపించగలుగుతున్నారా? మీ మనసులో అనుకునే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి చెప్పగలుగుతున్నారా? మీ పిల్లలకి, మీ భర్తకి, మీ తల్లిదండ్రులకి, మీ స్నేహితులకి అనుకున్నవి మీరు చెప్పగలుగుతున్నారా? మనోభావాలతో బాధపడుతున్నారా? ఇవన్నిటినీ మీరు ఆలోచించాలి. సిగ్గుపడకండి. ఇవాళ అనుకున్నది చెయ్యాలి అంటే ప్రయత్నించాలంటే ప్రారంభించాలి. మనం వెనకబడుతున్నాం. దయచేసి అనుకున్న ప్రతి విషయాన్ని మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసి ప్రారంభించాలి. సో మీ బలహీనాలన్నిటినీ బలంగా మార్చడం కోసమే ఈ వ్యక్తిత్వ వికాసం ప్రోగ్రామ్ని మా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ విత్ ద సపోర్ట్ ఆఫ్ మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇవాళ వస్తున్నాము. నెక్స్ట్ ఈ వీక్నెస్ అన్నిటినీ డెవలప్ చేసే స్కిల్స్ గురించి మనం మాట్లాడాం. లీడర్షిప్, నాయకత్వం. ప్రతి మనిషిలో అతి ముఖ్యమైన ఒక స్కిల్ సెట్ అండి. ఇది అందరికీ దొరకదు. అందరూ పనిచేస్తారు కానీ నాయకులు అవ్వలేరు. కానీ ప్రతి ఇంట్లో ఒక నాయకురాలు ఉంటుంది. ఆ నాయకురాలు ఎవరంటే, ఒక తల్లిగా పిల్లల్ని చూసుకుంటారు, భార్యగా భర్త క్యారేజ్ కట్టి భర్తకు కావాల్సింది చూసుకుంటారు, ఒక కోడలుగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మెడిసిన్స్ కావాల్సిన సౌకర్యాలన్నీ చేయగా వాళ్ళని వాళ్ళు చూసుకొని ఇంటిలో ఎటువంటి విషయాన్నైనా మేనేజ్ చేసేటట్టు వాళ్ళు ఉంటారు. ఒకరోజు మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ బుష్ గారు ఒకసారి అన్నారండి, నేను 2 యుద్ధాలు చేశాను, ఏ రోజు నాకు కష్టం అనిపించలేదు, కానీ 2 పిల్లల్ని పెంచడం చాలా కష్టం అని అంత పెద్ద ఆయన అన్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే అండి, ప్రపంచంలో ఎన్ని పనులైనా మనం చేయగలిగినా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంత సులువైన పని కాదు. కానీ మీరు అవలీలలుగా, అనర్ఘనంగా ఈ కుటుంబాన్ని చాలా అద్భుతంగా మీ నాయకత్వంతో తీసుకెళ్తున్నారు. ఇంటి కుటుంబాన్ని నాయకత్వంతో ఇంత బాగా తీసుకెళ్ళిన వారు, మీరు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక యజమానిగా ముందుకు ఖచ్చితంగా వెళ్ళగలరు. ఒకవేళ మీలో ఎవరైనా దీన్ని డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే ఇవ్వాలే మొదలు పెట్టండి. ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి, గెలుస్తారు. ఓడిపోతే మళ్ళీ మొదలు పెట్టండి. అర్థమైందా అండి? టైం మేనేజ్మెంట్, సమయ నిర్వహణ, అతి ముఖ్యమైన ఒక స్కిల్. ఎన్ని పనులు చేసినా, ఎంత గొప్పవాడైనా సమయ నిర్వహణలో సక్రమంగా లేకపోతే, చేయాల్సిన పని సరి అయిన సమయానికి చెయ్యకపోతే సక్సెస్ రాదు. ఇవాళ మీరు పొద్దున్న పిల్లలకి క్యారేజ్ కట్టేటప్పటి నుంచి రాత్రి ఇంట్లో అన్నం వండేదాకా ప్రతిదీ సమయానికి మీరు కేటాయిస్తున్నారు. అలాగే చాలామంది ఇవాళ ఆడవాళ్ళు ఇంట్లో చదువుతున్నారు, ఇంటి పనులు చూసుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగం చేస్తా ఇంటి పనులు చూస్తున్నారు. అలాగా మీరు ఒక వ్యాపారం చేయాలనుకునేటప్పుడు మీరు చేయాల్సినవి ఏంటంటే, వ్యాపారానికి కావాల్సిన సమయం వ్యాపారానికి ఇస్తూ, ఇంటి సమయాన్ని ఇంటికి ఇస్తూ మీరు చేయవచ్చు. ఒకవేళ నేను వ్యాపారంలోకి వెళ్ళిపోతే ఇంట్లో చేయాలి అనుకుంటున్నవి నేను ఆగిపోతాయేమో అన్న ఒక ప్రశ్న మీలో కానీ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా తప్పు. దృఢమైన సంకల్పం ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి, నేను చెయ్యగలను అనుకున్న వారు అందరూ చేస్తారు. మా ఇంట్లో ఆడవాళ్ళు లక్షణంగా ఉద్యోగం చేస్తున్నారు, మాకు సాయం చేస్తున్నారు,
ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నారు. దానివల్ల మేము చాలా తేలిగ్గా హాయిగా ఉండగలుగుతున్నాం. ఇవాళ ఎవ్వరూ వేరు కాదమ్మా, ఇద్దరూ కలిసి కష్టపడితేనే ముందుకెళ్ళగలరు. దానివల్ల మీరు మీ టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగేటట్టయితే మీరు ఏదైనా చేయొచ్చు, అద్భుతంగా వెళ్ళచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కరణ. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే మనం మంచి సంతోషమైన విషయాలు అందరూ వస్తారు, కానీ సమస్య అంటే దగ్గరికి ఎవ్వరూ రారు. పొద్దున్న లెగిస్తే ఏదో ఒక సమస్యతోనే ఇల్లు మొదలు పెడతాం. ఫైనాన్షియల్గా సమస్య ఉంటుంది, చిన్న చిన్న గొడవలతో సమస్య ఉంటుంది, పిల్లలు చదవకపోతే సమస్య ఉంటుంది, కాలేజీలో లెక్చర్ తిడితే ఒక సమస్య, ఇంట్లో చిన్న 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 మాటలకి మనస్పర్ధాలకి ఒక సమస్య ఉంటుంది, అలాగే మనం చెయ్యాలనుకున్న పని చెయ్యకపోగా ఒక సమస్య ఉంటుంది. మనం అన్నీ సక్రమంగా ఒక సమయానికి చెయ్యాలి అనుకున్న టైంకి మనకే తెలియకుండా ఒక భారం పడతా ఉంటుంది. అప్పుడు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, మనం చెయ్యగలమా లేదా అని ఎన్నో విషయాలు మిమ్మల్ని భయంకరంగా ఇబ్బంది పడతాయండి కదా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనగా సమస్యని ఎలాగ మనం సాల్వ్ చేయగలుగుతాం అనే విషయం మీద మీరు చాలా చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ ఎటువంటి సమస్యలు వస్తాయండి మనం చెప్పండి. ఆర్థిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, వ్యాపార సమస్యలు వస్తాయి, లేకపోతే మిత్రుల మధ్యలో సమస్యలు వస్తాయి. ప్రతి దానికి సమస్య లేకుండా జీవితం లేదండి. సమస్యలు వచ్చినప్పుడే మన బలం బయటకు వస్తుంది. నేను చిన్న కథ చెప్తాను మీకు. ఒకరోజు ఇద్దరు చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. ఫుట్బాల్ ఆడితే ఇద్దరు కాళ్ళు తన్నుకొని ఒకరి కాళ్ళు ఒకరు తన్నుకొని పడిపోయిన తర్వాత ఇద్దరికి ముళ్ళు గుచ్చుకుంది. ఇక్కడ లెఫ్ట్ లో ఉన్న పిల్లాడికి ముళ్ళు గుచ్చుకుంది, రైట్ లో ఉన్న పిల్లాడికి ముళ్ళు గుచ్చుకుంది. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒక పిల్లవాడు నవ్వుతున్నాడు. ఎందుకు? ఒక్క నిమిషం ఆలోచించండి. ఇద్దరికి ఒకే చోట అరికాల్లోని ఇద్దరికి ముళ్ళు గుచ్చుకుంది. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఒక పిల్లవాడు నవ్వుతున్నాడు. ఎందుకు? ఊరికే ట్రై చేయండి, పాజ్ చేసి ఈ వీడియోని. ఈ ఏడ్చే పిల్లవాడు నవ్వే పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, నేను ఏడుస్తున్నాను, నీకు అక్కడ తగిలింది, నీకు రక్తం వస్తుంది, కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని పిల్లవాడు అడగగానే ఇంకో పిల్లవాడు నవ్వుతూ అన్నాడు, అరే పిచ్చోడా, నువ్వు ఆలోచించు, మనము ఆడినప్పుడు అరికాలకి తగిలింది, అదే రివర్స్ లో అదే ముళ్ళు కంటికి కానీ తగిలి ఉంటే కన్ను పోయేది కదా, కన్ను కన్నా కాలు తగడం మంచిదే కదా అని ఆలోచించాడు. సమస్యలు అందరి ముందు ఉంటాయి, కానీ దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా అర్థం చేసుకుంటారు, మీ సమస్య మీ సమయస్ఫూర్తిని ఎలా వాడుతారు అనేది ముఖ్యమైన విషయం అంటే. సో మీరు సమస్యను చూసి పరిగెడతా ఉంటే జీవితం మొత్తం పరిగెడతానే ఉండాలి. దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే మనం నెగ్గుతాము. నెగ్గేవాడికి అలాగ చూసేవాడికి చాలా తేడా ఉంది. మీరు నెగ్గేవారా చూసేవారా మీకే నిలుస్తున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. చాలా చాలా కష్టమైంది. అంత తొందరగా మనం నమ్మం. మనం ప్రతి దానికి కూడా అవుతుందా, మనం చేయగలమా, మనకు అంత స్తోమత ఉందా, అంత టాలెంట్ ఉందా, లేదు 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 అందరూ అన్నా కూడా నేను చేయలేను అనే ప్రశ్నలు మనలో చాలా చాలా తిరుగుతూ ఉంటాయి కదండి. నా నిజ జీవితంలో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఒక చిన్న కథని మీ అందరికీ షేర్ చేస్తాను. నాకు బాగా గుర్తుంది, 3వ క్లాసు క్వార్టర్లీ ఎగ్జామ్ వచ్చే దాకా నేను పాస్ అంటే ఏంటో తెలియదు. మొట్టమొదటిసారి 3వ తరగతిలో క్వార్టర్లీ ఎగ్జామ్లో నాకు 27వ ర్యాంక్ వచ్చింది.
సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డాను. ఎందుకంటే మొదటిసారి పాస్ అయ్యాను. అందులో ఏంటంటే అండి 28 మంది క్లాస్లో ఉన్నాం. ఒక ఆయన ఫెయిల్ అయ్యాడు. నా అదృష్టానికి ఎలాగోలా నేను పాస్ అయ్యాను. అది లాస్ట్ ర్యాంక్, కానీ నా లైఫ్లో ఫస్ట్ ర్యాంక్. అలాగా 5వ క్లాస్లో నా సైన్స్ టీచర్ జోష్నా మిస్ ఏం చేసిందంటే, నేను చాలా చాలా గోల్ చేసేవాడిని. నన్ను క్లాస్ లీడర్గా పెట్టారు. క్లాస్ లీడర్గా నన్ను పెట్టిన తర్వాత నాకే తెలియలేని ఒక సంతోషం. ఎందుకంటే ఎప్పుడు అందరూ నా పేరు బోర్డు మీద రాసేసేవారు, వెంకీ 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 అనేసి. కానీ నేను ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే గోల చేస్తున్నారో వాళ్ళ పేర్లు బోర్డుల మీద రాసే స్థాయికి వచ్చాను. అప్పుడు నేను ఆలోచించాను, బహుశా నేను కూడా బాగా చదివితే ఇలాగే ఉండొచ్చేమో, ఇలాగే అస్తమానికి నాకు ఆపర్చునిటీ దొరుకుతుందేమో, అవకాశం ఉంటుందేమో అని మెల్లమెల్లగా చదవడం స్టార్ట్ చేశాను. ఒక్కసారి జోష్నా మిస్ నాకు ఇచ్చిన అవకాశం, నేను దాన్ని సక్రమంగా వాడుకొని కొంత చదవడం స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా కష్టంగా ఉండింది. ఎంత దాకా చదివానంటే 20వ ర్యాంక్ నుంచి 11వ ర్యాంక్ దాకా మెల్లిగా వచ్చాను. 7వ తరగతిలో క్వార్టర్లీ ఎగ్జామ్లో ఫస్ట్ టైం 3rd ర్యాంక్ వచ్చిందండి. 7వ తరగతిలో వచ్చిన 3rd ర్యాంక్ నా 10th స్టాండర్డ్ వరకు కంటిన్యూస్గా 3rd ర్యాంక్లోనే వస్తూనే ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గకుండా నన్ను నేను నమ్మి కష్టపడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకున్నాను. నా కాన్ఫిడెన్స్ నా వల్ల డెవలప్ అవ్వాలి. ఆ రోజు జోష్నా మిస్ ఇచ్చిన చిన్న అవకాశం నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టుగా కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఏమండి, ప్రతి మనిషి జీవితంలో అవకాశం కావాలి, అవకాశం ఇచ్చే మనిషి కావాలి. ఎవ్వరూ లేని టైంలో మీ సిచ్యువేషన్స్, మీ పరిస్థితులే మిమ్మల్ని బలశాలిని చేస్తుంది, బలవంతుల్ని చేస్తుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, ఎవరి కోసం తగ్గొద్దు. మనం అందరూ నెగ్గుతాం, కానీ ఒక సిచ్యువేషన్ మనకు కావాలి. నాకు జోష్నా మిస్ ఎలా ఇచ్చారో మీ జీవితంలో కూడా ఒక జోష్నా మిస్ మీ ఇంటిలో, మీ చుట్టుపక్కల ప్రాంగణాల్లో, మీ చదువుకున్న చోట్లలో, కుటుంబంలో ఎక్కడో ఉంటారు. మీకు కానీ డెవలప్ అవ్వకపోతే మీరు కూడా ఒక జోష్నా మిస్ని ఎతకండి. కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవడం. జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉంటాం. పుస్తకాలు చదివేవాళ్ళు పుస్తకాలు చదువుతారు, వీడియోలు చూసేవాళ్ళు వీడియోలు చూస్తారు, మనుషులతో తిరిగి నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, కుటుంబ సమస్యల ద్వారా నేర్చుకుంటారు, కానీ నేర్చుకుంటానే ఉంటాం. నాకు తెలిసి ఒక అద్భుతమైన సినిమా అండి, ఇంగ్లీష్ వింగ్లీష్ అనే ఒక హిందీ మూవీ శ్రీదేవి గారు నటించారు. అందులో వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, భర్త అనర్కలంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. పిల్లలు తండ్రి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు తల్లి చాలా సంతోషంగా నా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ పిల్లలు తండ్రి ఇద్దరు కూడా ఆమెని చాలా హేళన చేసేవారు. ఆమె వీళ్ళ ముందు నిలబడడం కోసం ఆ తల్లి ఎంత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుందంటే, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్కి వెళ్ళింది, నేర్చుకొని క్లైమాక్స్లో మీరు చూసారంటే ఆమె ఇంగ్లీష్ బాగా పిల్లలతో మాట్లాడి మీతో కలిసి ఉండడం కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని ఆమె అంటుంది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే అండి, ప్రతి చోట ఎక్కడో ఒక దగ్గర మీరు కింద పడినప్పుడు, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని తప్పుగా చూసినప్పుడు, దాన్నే మీరు డెవలప్ చేసుకొని, దాన్ని మీరు బెస్ట్గా చేసుకొని ముందుకు కానీ నెట్టుకొని వస్తే దానికంటే పెద్ద సక్సెస్ ఏమీ లేదు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యమైనది మనం గౌరవాన్ని సంపాదించుకోవాలి, నాలెడ్జ్ని పెంచుకోవాలి, మనం కూడా కాంపిటీషన్లో ఉండాలి. ఇప్పుడు మాట్లాడిన అన్ని విషయాల్ని మీరు కానీ కొద్దిగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు చేయబోయే ప్రతి పనిలో మీరు ముందుకెళ్తారు. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి కాంపోనెంట్ని ఒక్కొక్కటిగా విత్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా ప్రాబ్లమ్ సొల్యూషన్స్తో మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు మీకు సెలవు. ఇవాళ మనం వ్యక్తిత్వ వికాసం ప్రాధాన్యతను నేర్చుకున్నాం. మనం ఎదగాలంటే మనలోని మార్పే మొదటి అడుగు. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.